హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గ్రీన్ పొలం బడి ఛానల్. లాస్ట్ వీక్ మనం హ్యూమిక్ యాసిడ్ సూక్ష్మ పోషకాలు ఇచ్చుకున్నామని చెప్పాను కదా. దాని రిజల్ట్ చాలా బాగా వచ్చింది. మొక్కలు చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి. డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నాం, రిజల్ట్ బాగుంది. పొలం మధ్యలో పసుపు మరియు నీలం రంగు జిగురట్లు పెడదామని ఈ ఎల్లో అండ్ బ్లూ స్టిక్ ట్రాప్స్ ఆన్లైన్లో బుక్ చేసాము. ఈ జిగురొట్టలు పెట్టడం వల్ల ఈ థ్రిప్స్, అఫిడ్స్, వైట్ ఫ్లైస్ అనేవి ఫస్ట్లో మొక్కలను అటాక్ కాకుండా ఈ అట్లకి అట్రాక్ట్ అయ్యి ముందు వీటిని పట్టుకుంటాయి. ఈ పురుగుల వల్లే ఎక్కువగా వైరస్ తెగులు వస్తాయి. ఒకసారి వైరస్లు వచ్చినాయంటే మొత్తం మొక్కే తీసేయాల్సి ఉంటుంది. ఈ స్టిక్కీ ట్రాప్స్ని మొక్కకి 2 అడుగుల ఎత్తులో మేము కట్టుకున్నాము. ఇదిగోండి, ఈ విధంగా మేము అన్నిటికీ కట్టుకున్నాం. ఆ తర్వాత మేము సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ 2 ml per లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నాము. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే వేర్లు కూడా బలంగా పెరుగుతాయి, మొక్క గ్రోత్ బాగుంటుంది, ఆకులు పెద్దవిగా గ్రీనిష్గా వస్తాయి. మేము దీన్ని వారానికి ఒకసారి స్ప్రేయింగ్ చేసుకుంటున్నాం ఈవినింగ్ టైంలో. ఆ తర్వాత కీరా పంటలో చాలా ముఖ్యమైన ప్రక్రియ పిలకలు మరియు మొగ్గలు తుంచివేయడం. ఇలా తీసివేయడం వల్ల మొక్క బలంగా పెరుగుతుంది, దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. కాండం కింది నుంచి, మొక్క కింది నుంచి 5వ కనుపు ఆ మధ్యలో పిలకలు మరియు మొగ్గలను తుంచివేయాలి. ప్రతి కనుపుకి ఒక పిలక, బడ్స్, తీగ, ఈ 3 వస్తూ ఉంటాయి. మనం పిలకల్ని, మొగ్గల్ని ఖచ్చితంగా తుంచేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా జాగ్రత్తగా తుంచుకోవాలి. ఈవినింగ్ టైంలో తుంచుకుంటే మంచిది. కత్తెర అవసరం లేదు, జస్ట్ అలా గిల్లేయడమే, వాటిని చాలా ఈజీగా వచ్చేస్తాయి. మొక్కలకి కాల్షియం నైట్రేట్ కూడా చాలా అవసరం. దీన్ని మేము 3 grams per లీటర్ చొప్పున మొక్కలకి ఇచ్చుకున్నాం. మొక్క స్ట్రాంగ్గా పెరుగుతుంది. నెట్ కట్టినా కూడా కొన్ని మొక్కలు వంగుతున్నాయి. దానికోసమని చెప్పేసి మేము ఈ క్లిప్పులు ఆర్డర్ పెట్టుకున్నాం. ఈ క్లిప్పులు నెట్కే కలిసి పెట్టడం వల్ల మొక్కలు వంగిపోకుండా, కింద పడకుండా వాటికి గ్రిప్ దొరుకుతుంది. ఈ విధంగా పెట్టుకోవాలి. వీటిని టమాటా క్లిప్స్ అంటారు. మేము ప్రతి మొక్కకి 2 చొప్పున అలా పెట్టుకుంటూ వచ్చాము ఫ్రెండ్స్. మొక్క పెరిగే కొద్దీ వీటిని అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ ఇంగ్లీష్ కీరా పంట చాలా స్పీడ్గా పెరుగుతుంది కాబట్టి దీనికి రెగ్యులర్గా మనం ఎరువులు ఇచ్చుకుంటూ ఉండాలి డ్రిప్ ద్వారా. మేమైతే 1919 13-0-45 కాల్షియం నైట్రేట్ రెగ్యులర్గా ఇచ్చుకుంటున్నాం. వారానికి ఒకసారి గ్రోత్ ప్రమోటర్ కూడా స్ప్రే చేసుకుంటున్నాం. ఈ విధంగా టైం టు టైం మనం వాటికి కావాల్సింది ఇస్తే మనకి ఫలితాలు కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈ వీడియోలో. మరొక వీడియోతో వచ్చే వారం కలుసుకుందాం. థ్యాంక్ యూ.